ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. కన్న తండ్రే కాలయముడయ్యాడు. అంగవైకల్యంతో పుట్టిన ఇద్దరు పిల్లల్ని చంపాలని ప్రయత్నించి వాళ్ళిద్దరికి ఉరేసి చంపే ప్రయత్నం చేయగా అమ్మాయి అర్చన చనిపోవడం జరిగింది. అబ్బాయి అశ్రిత్ చావు బతుకుల మధ్య ఉన్నాడు ఐసీయూలో. సో ఈ విషయం మన కరీంనగర్లో దగ్గర ఒక 5 days బ్యాక్ జరిగింది. ఒక్కసారి కరీంనగర్ మొత్తం కూడా కలకలం రేపింది ఈ విషయం. ఎందుకంటే మానసిక వైకల్యంతో అదేవిధంగా బుద్ధిమాంద్యంతో, ఎందుకంటే మెంటల్లీ ఫిజికల్లీ డిస్టర్బ్డ్ బేబీస్ వాళ్ళిద్దరు కూడా. సో ఆ పిల్లల బాధ్యత పోషించడం కష్టమైందో మరి ఇంకేమనుకున్నాడో తెలియదు, కానీ ఆ తండ్రి మాత్రం అనవేని మల్లేశం ఆ పిల్లల్ని చంపాలని ప్రయత్నించడం జరిగింది. సో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళది వచ్చేసి మంచిర్యాల దగ్గర ప్రాపర్, బట్ కరీంనగర్ వావిలాలపల్లిలో వచ్చి దగ్గర 9 సంవత్సరాల నుంచి ఇక్కడ కరీంనగర్లో నివసిస్తున్నారు. వాళ్ళ భార్య అనవేని పోషమ్మ, మల్లేశం ఇద్దరు కూడా కూలి పని చేసుకొని జీవిస్తూ ఉన్నారు. సో అయితే వాళ్ళకి పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా మెంటల్లీ ఫిజికల్లీ డిస్టర్బ్డ్ పిల్లలు పుట్టడం జరిగింది. వాళ్ళ ఖర్చులకి అన్ని హాస్పిటల్స్, నీలోఫర్ ఏంటి, నీమ్స్, ప్రతి ఒక్క హాస్పిటల్స్ తిరిగి వాళ్ళు లాస్ట్కి ఎక్కడ కూడా వాళ్ళకి ఆరోగ్యం మెరుగు కాక వాళ్ళిద్దరు కూడా ఇక్కడ కూలి పని చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఈ మల్లేశం మరి ఆ పిల్లల్ని ఎందుకు చంపాలనుకున్నాడో తెలియదు, కానీ ఒక టవల్తో ఆ పిల్లలకి ఉరేసి చంపే ప్రయత్నం చేశాడు. ఇందులో పాప చనిపోగా బాబు మాత్రం ఇప్పుడు కొంచెం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే ఈ విషయంలో ఆ నిందితుడు మల్లేశంని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇదైతే ఎంతైనా ఇది ఒక ఖండించే చర్య. పిల్లల్ని పోషించాల్సిన కన్న తండ్రే కడ తెర్చాలని చూశాడు అంటే ఇంతకన్నా అమానుష ఘటన ఇంకొకటి ఉండదు. అయితే ఈ విషయం మొత్తంలో ప్రభుత్వ వైఫల్యం కూడా చాలా కనిపిస్తూ ఉంది. సో ఏంటి అంటే చాలా ఎన్జిఓ సంస్థలు ఉన్నాయి, చాలా పెన్షన్స్ ఉన్నాయి రకరకాల పిల్లలకి. వీళ్ళు ఆర్థిక భారాన్ని తట్టుకోలేకనే ఇక్కడ హతమార్చినట్టు అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఇంకొక విషయంగా మనం చూస్తే, సో ఆ పిల్లలకి పెన్షన్ పరంగా కానీ హాస్పిటలైజేషన్ పరంగా కానీ ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్ అయినట్టే తెలుస్తూ ఉంది మనకి. సో చాలా ఎన్జిఓ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళి వర్క్ చేయొచ్చు. ఎక్కడెక్కడ డిస్టర్బ్డ్ బేబీస్ ఉన్నారు వాళ్ళ సంరక్షణ కానీ, వాళ్ళకి నెలకింత పెన్షన్ ఇవ్వడం కానీ, ఒక ఇంట్లో ఇద్దరు డిస్టర్బ్డ్ బేబీస్ ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ, ఇలాంటివి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ చేపడితే వాళ్ళకి ఆర్థిక భారం అనేది చాలా వరకు తగ్గుతుంది. వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడప్పుడు వాళ్ళకి ఒక కోచింగ్, వాళ్ళకి కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా, ఇలాంటి డిస్టర్బ్డ్ పిల్లలు ఉన్న పేరెంట్స్కి కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలాంటి నేరాలని తగ్గించిన వాళ్ళు కూడా అవుతారు. సో మరి ఎన్జిఓ సంస్థలు ఎక్కడ పోయాయి, స్వచ్ఛంద సంస్థలు ఎక్కడ పోయాయి, వాళ్ళ పెన్షన్స్ ఎక్కడ పోయాయి, హాస్పిటల్లో ఎక్కడ వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ దొరకలేదు. వాళ్ళు ఒక 10-20 హాస్పిటల్స్ తిరిగారంట పనిలో వదిలిపెట్టుకుని ఇద్దరు పేరెంట్స్ కూడా. సో వాళ్ళ ఆర్థిక భారం అంతా ఉండి తిరిగినా కూడా పిల్లలకి ఎక్కడ బాగు కాలేదు అంటూ కూడా నిందితుడు కానీ వాళ్ళ వైఫ్ కానీ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ విషయంలో మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ ఏవి రమణ గారు ఉన్నారు. సో రమణ గారి మాటల్లో కూడా తెలుసుకుందాం మరి ఈ విషయాన్ని ఏ కోణంలో చూడొచ్చు, ఎలా అనే విషయాల్ని. అడ్వకేట్ గారు ఏవి రమణ గారు ఉన్నారు మనతో, సార్ మాటల్లో కూడా విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. నమస్తే సార్. ఈ కేసుని మీరు చూడడం జరిగింది. ఇద్దరు మానసిక వికలాంగులైన పిల్లల్ని కన్న తండ్రే ఒక టవల్తో ఉరేసి చంపడానికి ప్రయత్నించారు. పాప చనిపోయింది, బాబు అయితే ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా కూలి పని చేసుకుని జీవించేవాళ్ళు. అసలు ఎలా సార్ ఇలా ఆలోచనలు ఎలా వస్తున్నాయి వాళ్ళకి ఇంకేం కౌన్సిలింగ్ ఇవ్వాలంటారు, ఎలా? ఇది చూసిన తర్వాత నేను కూడా వార్తల్లో చూసినామా. చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనుషుల లోపల మానవత్వం పూర్తిగా లోపించిందంటానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇది ఇటీవల ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా చట్టరీత్యా శిక్ష పడాల్సిన కేసులు ఇవి. మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ రెండు కూడా వాళ్ళకి శిక్ష పడే కేసులు ఇవి. పోలీసు విచారణలో కూడా వాళ్ళకి శిక్ష పడతారు, ఆశిస్తారు. కాకపోతే చూస్తే సొంత తండ్రి పిల్లల్ని పోషించడం భారంగా భావించడము, ఆ భారాన్ని భరించలేక చంపడం అనేది మొత్తం ఒక రాక్షసత్వం. అది ఈ మనుషుల పడ మానవత్వం లోపించి రాక్షసత్వం వస్తుందనడానికి ఇది మనం ప్రత్యేకంగా చెప్పచ్చు. కాకపోతే ప్రభుత్వం కూడా ప్రాథమిక విద్య ఎట్లుంటే విద్య, వైద్యం, ఉపాధి ఈ మూడు ప్రభుత్వ ప్రాథమిక విధి. ఇవి వదిలేసి తాయిలాలు అప్పటి తాత్కాలికమైన తాయిదాల మీద కాన్సన్ట్రేట్ చేయడము,
దానికి ప్రజలను ఆకర్షితులు చేయడం, ఓట్ల వరకు తీసుకొని మళ్ళీ 5 సంవత్సరాలు వాళ్ళు ఆర్భాటాన్ని అందాలను అనుభవించడం కోసం ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తాత్కాలిక తయారాలకు ప్రజలు ఆకర్షితులు అవడం కూడా ఇది ముఖ్య కారణం. ఎందుకంటే ప్రభుత్వం మన స్వతంత్రం వచ్చిన కొత్తల గవర్నమెంట్ ఒక మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఈ 3 పక్క పోయినాయి. టెంపరీ సాటిస్ఫాక్షన్ కోసం గవర్నమెంట్ ఇచ్చే వాటికి ప్రజలు ఆకర్షితులు అవ్వడం కూడా ఇది ఒక ముఖ్య కారణమే. ఇప్పటికైనా ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరిచి ఇట్లాంటి కొన్ని ఎన్జిఓస్ కూడా పనిచేస్తాం. అవి రిహాబిలిటేషన్ ఏదో మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళ కోసం ఎన్జిఓస్ ఉన్నాయి. మరి వాళ్ళు ఏం పని చేస్తున్నారో, ఎంతమంది దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ చాలా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. కానీ వాళ్ళు చాలా ఎన్జిఓస్ ఉన్నాయి. మరి వాళ్ళు ఇక్కడ కరీంనగర్లో అయితే నాకు 2-3 స్కూల్లో తెలుసు, గవర్నమెంట్ ఎయిడెడ్ మీద ఫండింగ్ మీద నడిచే స్కూల్లో కూడా ఉన్నాయి తెలుసు నాకు. మరి వాళ్ళు అట్లాంటి స్కూళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి జాయిన్ చేసుకోవడం, వాళ్ళను బాగోలు చూసే బాధ్యత అట్లాంటి ఎన్జిఓ స్కూల్స్కి ఉన్నాయి కనుక మరి వీళ్ళు పాప తండ్రి చదువుకోలేదు, కూలి చేసుకునే తండ్రి కనుక అది తెలుసో తెలియదు. కానీ ఎన్జిఓస్ కూడా అప్పుడప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్ళి సర్వే చేసి ఎవరున్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళను తీసుకుపోయి వాళ్ళు చేయాల్సిన అవసరం కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా వాళ్ళకి ఫండింగ్ చేస్తూ ఉంది ఇట్లాంటి ఎన్జిఓస్కి, కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత. రెండోది ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి మెంటల్ రిటార్డెడ్ పిల్లల్ని చూసుకోవడానికి గవర్నమెంట్ ఉంది, ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. మీరు వాళ్ళని భారంగా భావించద్దు. అట్లాంటి వాటికి టేక్ ఓవర్ చేయడానికి ప్రభుత్వాలు కానీ ఎన్జిఓస్ కానీ ఉన్నాయని చెప్పి ఒక అవేర్నెస్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. ఇంకొకటి సార్, పెన్షన్స్ వాళ్ళకి మెయిన్ గా చూసుకుంటే ఆర్థిక పరిస్థితుల కారణం ఇక పిల్లల్ని పోషించలేము అనే కాన్సెప్ట్ లోనే చేసినట్టుంది. ఇది ఎంతైనా ఖండించే చర్యనే. బట్ ఈ పెన్షన్స్ కూడా అలాంటి పిల్లలకి ఇంట్లో 2 ఉన్నారని ఇవ్వకపోవడం కానీ ఇలాంటి ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. చాలా ఉందన్నమాట. ఇప్పుడు దురదృష్టవశాత్తు 2 పిల్లలు కూడా మెంటల్ రిటార్డ్ పిల్లలు ఉన్నారు. కాబట్టి 4 ఉంటారు. 4 ఉంటే మాత్రం ఒక్కరికి ఇస్తామంటే మీతో లేటు వాళ్ళ బాధ్యత కూడా ప్రభుత్వాన్ని వాళ్ళ పర్మిషన్ తీసుకొని సమాజంలో రాలే కదా. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఆ విధంగా జన్మించడం జరిగింది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా ప్రభుత్వమే బాధ్యత అట్లాంటి పిల్లల మీద. కాబట్టి ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి. 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా ఆ మెంటల్ రిటార్డ్ పిల్లల విషయంలో ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా వాళ్ళకు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి పెన్షన్కి ఎలిజిబుల్ చేయాలి. వాళ్ళకి ఇప్పుడు మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3,000 చిల్లర ఇచ్చినాం. 4,000, 5,000 ఇస్తాం. దాన్ని 10,000 చేసినా తప్పలేదు. అట్లాంటి పిల్లలకు 10,000 పర్ మంత్ చేసినా తప్పులేదు కనుక ప్రభుత్వం అట్లాంటి వారు ప్రత్యేకంగా చొరవ చూపి 10,000 రూపాయలు వాళ్ళు పెన్షన్ చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం కోరుతా ఉన్నా.